హాయ్ గాయ్స్, సో మేమైతే చిగురు ఈవెంట్కి వచ్చేసాం. యూత్ ఫర్ సేవ ద్వారా జరుగుతుంది. సో రండి చూద్దాం. హాయ్, ఐఎమ్ ప్రసాద్. మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు? మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? So I am part of Youth for Seva since 2020. ఓకే, ఎలా ఎంజాయ్ చేస్తారా డే అంతా ఫ్రెండ్స్ గ్రూప్స్ తో? గ్రూప్స్ తో, పిల్లలతో, ఈవెన్ సో అది ఒక డిఫరెంట్ ఎంజాయ్మెంట్. వాళ్ళ కమ్యూనికేషన్ కానీ, ఆ ఇమోషనల్ బిల్డింగ్ కానీ, ఇట్ ఇస్ ఫన్. ఫ్యూచర్ లో కూడా వస్తారా ఎట్లా? యా, సో ఫార్ ఇట్స్ బిన్ 5 years, సో డెఫినెట్లీ ఇంకా ఇయర్స్ కంటిన్యూ అవుతాము. మీ పేరు? పల్లవి, గీతాశ్రీ, దివ్య, సేకు. ఏ స్కూల్ నుంచి? జెడ్పీహెచ్ఎస్ నాదర్గుల్. జెడ్పీహెచ్ఎస్ నాదర్గుల్. ఓకే, మీరు ఇయర్ ఫస్ట్ టైం లేదంటే ఇంతకు ముందు కూడా వచ్చారా? ఇది సెకండ్ టైం. ఓకే, సో ఏంటి డాన్స్ చేస్తున్నారా? ఏ సాంగ్? ఓకే, ఆల్ ద బెస్ట్. హాయ్ ఎవరీవన్, నా పేరు శ్రీకాంత్. దిస్ ఇస్ మై 6th year ఆఫ్ వాలంటీరింగ్. లైక్ నేను 8th class నుంచి చిగురుకు వస్తున్నాను ఫ్రమ్ పాస్ట్ 8 years. చాలా ఎక్సైట్మెంట్ తో ఉన్నాను. ఇది నా 3rd year అన్నమాట. నేను వాలంటీరింగ్ గా చేయబట్టి, అండ్ ఇది చాలా మెమరీస్ ఇస్తుంది నాకు. అండ్ నా నుంచి నేను ఏదైనా ఐ కెన్ గివ్ మై బెస్ట్ అని అనిపిస్తుంది. సో ఎవ్రీ ఇయర్ నేను వెయిట్ చేస్తాను ఈ మూమెంట్ కోసం. సో మా దగ్గర డిఫరెంట్ వాలంటీర్స్ ఎలా ఉన్నారంటే, ఒకప్పుడు స్కూల్ నుంచి చిగురులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కూడా చాలా మంది వాలంటీర్స్ లాగా కంటిన్యూ చేస్తారు. అండ్ వీ ఆల్సో హ్యావ్ మెనీ వాలంటీర్స్ ఎక్కడైతే వాళ్ళు కాలేజ్ నుంచి కోఆర్డినేట్ చేసి ఈవెన్ ఆఫ్టర్ కాలేజ్ దే స్టిల్ కంటిన్యూడ్ దర్ వాలంటీరింగ్. సో సో యా, నేను నా స్కూల్ లైఫ్ మిస్ అయ్యాను. మా స్కూల్లో ఇలాంటివి ఏం జరగలేదు. సో అందుకే వాంటెడ్లీ నేను స్కూల్స్కి వెళ్ళడం కానీ, పిల్లలతో ఉండడం కానీ, సో అందుకు సో ఇట్స్ బిగ్ ఆపర్చునిటీ నాకు, ఎందుకంటే ఆ స్కూల్ లైఫ్ ని మళ్ళీ రీకాల్ చేసుకోవడానికి. సో అందుకే ఎవ్రీ ఇయర్ పార్టిసిపేట్ చేస్తూ ఉంటాను ఇందులో. సో దట్స్ మై ఎక్స్పీరియన్స్ బేసికల్లీ. అండ్ ఆల్సో మా దగ్గర ఒక వాలంటీర్, షీస్ బిన్ అ పార్ట్ ఆఫ్ యూత్ ఫర్ సేవ ఫర్ వెరీ లాంగ్. సో శ్రేయా హాస్ బిన్ కోఆర్డినేటింగ్ ప్రైమరీ స్కూల్స్. సో పేరు? సాయి చరణ్. ఓకే, ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చారు? ఇదే ఫస్ట్ టైం రావడం? ఫస్ట్ టైం. దేంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు? రన్నింగ్. Stage artist. Once you get attached to the kids, I think you can't leave them. So I'll say volunteering is a dear cause to me. I have been wanting for a while now. Also, you get to make an amazing group of friends. So I think Chiguru is one such event where you get to meet a lot of people. Especially, you get to see how happy the kids get. Yeah, I think that's it. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ గాయ్స్, సో ఇప్పుడు మేమైతే రన్నింగ్ కాంపిటీషన్ ప్లేస్ కి అయితే వచ్చేసాం. చూడండి, మొత్తం సెటప్ అయితే అయింది. నేను కూడా ఈగర్లీ వెయిట్ చేస్తున్నా ఈ కాంపిటీషన్ కోసం. సో హాయ్ గాయ్స్, ఇక్కడైతే సైన్స్ ఎగ్జిబిషన్ జరుగుతుంది. ఇలానే చాలా ప్రోగ్రామ్స్ కూడా అవుతాయి.
గైస్ ఫైనల్లీ ట్రిప్ అయితే అయిపోయింది, స్నాక్స్ ఇచ్చారు. సో గైస్ చూశారు కదా 2026 చిగురు బై యూత్ ఫర్ సేవ. నెక్స్ట్ ఇయర్ లో మళ్ళీ కలుద్దాం. బాయ్.